bowling లోనే వదిలేసి actually easy catch. He make it as complicated. Somehow still like Sriram got the wicket. yeah. Hey, I got But, 2 wickets, man. Bowled ball, how it was like, He's awesomely lucky person. swinged. I'm not like. He missed my catch, but Hey, where this Jet Jaguars are playing? Which Jaguars? Yes, see, 2 balls. Where Jet Jaguars are playing? అది BTM Selected to It's showing as beating there. Nandini Cricket Ground, BTM layout, Bengaluru. Something is same Name, huh? but see, how come it will show to us? It's supposed to not show us, right? Yeah. You're not part of that team, right? Something they Jet Jaguars. బాల్ కూడా పోదు. No one is there for us. CR Jayant, this guy. లేదు పైన క్లీన్ చేసింది బాల్ ఇప్పుడు I know, Jayant, but that you know guy why? They maybe formed a team and Again, made same it name. as. Don't know why. Okay. I'll make a leaf. Okay. We'll see tomorrow. Bye. ఇద్దరు 2-3 వేలు పెట్టారు. దానికి ఏం అవసరం ఉండాలంటే 3 వేలు పెట్టాడు. అది ఆడుతుంది మ్యాట్ ఒకే బాల్ తిరిగిపోవచ్చు బ్యాట్ కూడా. ఇచ్చిండా తిరిగిపోవచ్చు బ్యాట్. కేంద్ర ఈడు బాల్ షాట్ తిరిగిపోవచ్చు తీసుకుంటాడు. వాడు 18 వాళ్ళకి 6 కొట్టిండు. ఎవడు నేను ఆడుతున్నా అంటాడు, వాడు ఆడతాడేమో లేదు. ఆ రోజు ఒక రోజు ఆడినాడు, మొన్న కూడా 30 కొట్టిండు. 30 కొట్టిండు. చిన్నగా చూసుకొని ఆడి భయపడట్లేదు స్ట్రైక్ రేట్ ఎక్కువైంది, 10కి పోయింది, 10 దాటింది రిక్వైర్డ్. ఈ మ్యాచ్ కాంప్లికేట్ వాళ్ళు వైర్లు కూడా మళ్ళీ తీసుకొని వచ్చి ఆడిపించాము వేరే పేర్లు ఏదన్నా. నువ్వు ఒకటి మళ్ళీ వాళ్ళు ఒప్పుకుంటారు ఏరోప్లేన్ లేదు నీ బదులు మళ్ళీ అని ఆడిపించాను, ఈ టీషర్ట్ వేయించుకోండి. అప్పుడైతే కాగా చించుతాడు వాడు. పోలేదు, ఇదే ఊడిపోతాడు ఈ ఫ్యాన్లు ఊడిపోతుంది. ఏడ పెడతాడు ఫ్యాట్స్ ఊడిపోతాను. ఏంటది ఏం చేయాలంటే ఇలా చెప్పింది వాళ్ళకే కాదు, వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఈ మంచి ఇబ్బంది పడేటట్టుగా పోతున్నారు. ఈడు చూడు పోయేవాడు ఈ యశ్వంత్ గాడు కరెక్ట్ గా బ్యాటింగ్ కోసం వస్తున్నాడు. ఆ బ్యాటింగ్ ఇచ్చినా యూజ్ చేసుకోవడం లేదు. వెళ్ళిపోయిన ఊరికే తిక్కున్నాడు ఊరికే పరపరవని రాసుకుంటే యశ్వంత్ రొటేట్, కమ్ ఆన్. వీళ్ళిద్దరు బాల్ బాగా వేస్ట్ చేస్తున్నారు. అట్లా అంటే వేస్ట్ అంటే ఓకే, కొంచెం స్కోర్ మూవ్ చేయాలి కదా. ఒక్కరే ఉండాలా, ఇద్దరు ఉన్నారంటే మనం ఉండలేము, వెళ్ళి వెళ్ళిపోతాం. అంతే. 14 ఓవర్లు అయినాయి. ఒకరు స్ట్రైకింగ్ ఉండాలా, ఒకరు స్టాండింగ్ ఉండాలి. 14 ఓవర్లు అయిపోయినాయి ఎప్పుడే. స్పిన్ కదా అస్సలు అటాక్ చేయడం. బ్యాటింగ్ ఓవర్ కూడా పోవడం లేదు. రైట్ వాళ్ళతోనా
ఎప్పుడు నేను వెళ్ళలేను, మీ ఇద్దరికి ఎగ్జామ్ లేని కొంచెం ఛాన్స్ లే అట్లా అనుకోలే. నేను మీకు ఇద్దరికి ఛాన్స్ ఇద్దాంలే, లాస్ట్ మ్యాచ్లో కూడా కొంచెం డౌన్ ఆర్డర్ నువ్వు వెళ్ళినావు వీడు అసలు వెళ్ళలే అని అందుకు ఆగిన. బౌలింగ్ కూడా యాక్చువల్గా ఈరోజు బౌలింగ్ రేపటి నుండి ఇంకా పవర్ ప్లేలో నీతో పాటు ఎవరినన్నా పెట్టుకొని ఒకరిని చేంజ్ బౌలింగ్ పవర్ ప్లేలో అవి ఇంకటైతే రా ప్యాడ్లు ఇప్పేసి కూర్చో. రేపటి నుంచి అందరూ బౌలింగ్ కావాలా బ్యాటింగ్ కావాలా అని అంటారు, ఎట్లా అనేది అర్థం కావడం లేనా. 11 మంది ఉంటే 11 మంది ఆల్రౌండర్లు మన వాళ్ళు స్వాప్ చేస్తూ అట్లాగే ఓపిక ఉండాలి కదా జనాలకి. రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి తెలుస్తుంది, కొత్తగా వచ్చే వాళ్ళకి కొందరికి తెలియదు కదా. నువ్వు అడిగినా నీ గురించి చెప్పట్లే నేను. తెలుసు కాబట్టి వాళ్ళతో అట్లా మాట్లాడు, వాళ్ళకి బోర్ కొడుతుంది వాళ్ళకి బ్యాటింగ్ ఎప్పుడు అని అన్నట్టునే అడిగినారు. మళ్ళీ ఇద్దరు నా పేరు వాళ్ళని పంపించాను, మీకు లాస్ట్ అవుతుంది. లేదంటే నువ్వు ఆగిరా, వాళ్ళలో ఒకటి ఛాన్స్ అని వస్తుంది. తెలివి ఉందే లేదా, నువ్వు ఆగి మళ్ళీ రా లాస్ట్లో. నేను ఇంకా ఈరోజు పోయి 30 ఆడు అంటే ఆడితే స్కోర్ ఇస్తే ఈరోజు 7 బాళ్ళు 20 బాళ్ళకి 7 కొట్టిండు. వాళ్ళు కూడా ఈ మధ్యన బౌలింగ్ ఇవ్వట్లే, దానికి వెళ్తా ఉంది కదా. బౌలింగ్ ఇవ్వకుండా ఎక్కువ బ్యాటింగ్ మిడిల్లో పంపిస్తారు. స్పిన్ వచ్చిన కాడి నుంచి స్పిన్ బాగా ఆడతారు. లేదంటే నైస్ షాట్ ఇప్పుడు స్పిన్ కి బాగా ఆడే వాళ్ళని పర్సన్ ఆడే వాళ్ళని బట్టి టోర్నమెంట్లు ఆడతారు కాబట్టి మనకి టోర్నమెంట్లు అయితే పక్కాగా ప్లాన్ చేసుకోవచ్చు. మనకి ఇంకోటి ఎట్లుందంటే ఇప్పుడు మనం అట్లే పక్కాగా ప్లాన్ చేసుకొని ఎవరు బ్యాటింగ్ ఆడతారో వాళ్ళని ఆర్డర్లో పెట్టుకుంటే నెక్స్ట్ డేకి మళ్ళీ మనకి టీంలో ప్లేయర్లు నేమ్ ఇవ్వడంలే ఎత్తుకో. ఏమే ఉండరుగా వాళ్ళు, వాళ్ళకేమంటే వాటర్ కావాలంటే తెచ్చంలే స్వామి. వాటర్ తేవాలంటే వాటర్ తేవాలి. ఇదే బ్యాగ్ తీసుకొని వచ్చాడు. ఇండియన్ నానిపై హెల్మెట్ పెట్టుకోండి, పోయేటప్పుడు పెట్టుకోవాలి హెల్మెట్, గ్లౌజ్ మళ్ళీ వేసుకోవాలి. మళ్ళీ వేసుకోవడం కాదు, కొంచెం అలవాటు పడుతుంది. ఇట్లా పెట్టుకుని తిరుగుతాను అట్ట అట్ట బ్యాగ్ తాకి వాళ్ళు తాగు పెట్టుకొని చూస్తా ఉంటారు. దాన్ని ఇరికిద్దాం తాడు పోరా పోరా పోయింది పోలే ఏది పోరు పోలేదా పోయింది వేరేని గట్టె కొట్ట అయితే లెక్కం పేరు ముందు ఇచ్చి దిగు పోరని ఇచ్చేసారా లెక్క పేరు ఏం పేరు మనోడే ఇచ్చి పడతాంగో రన్నర్లకి నోట్లు లేవలేదు పో కదా పేరు ఇయ్యడు కదా లాస్ట్ నుంచి ఆడిపోయింది అలాంటి వాళ్ళు బాగా మంచిగా ఆడపడతాయి ఏరియాలో బాగుంది. లెక్క పేరు ఏమి ఇస్తారు
మొన్న ఒకటి పడాల్సింది ఇదో ఇప్పుడు వేసిన అతను బౌలింగ్లోనే ఆ బౌలింగ్లోనే అది కొంచెం మిస్ అయ్యి వాళ్ళు కూర్చుండేది కదా అక్కడ పడింది వాళ్ళు యూత్ కొంచెం గట్టిలో ఊపాల్సిందే నిన్న మా అన్న సుబ్బు ఇద్దరు మ్యాచ్ ఓడిపించింది నేను బాల్ టు బాల్ అటాక్ చేశాను. నిన్న సండే మ్యాచ్ మా అన్న సుబ్బు కలిసి మ్యాచ్ ఓడిపించింది గెలిచాల్సింది ఓవర్ కారు కొట్టాల్సింది ఫోర్ కూడా పోలేదా ముందు పరిగెత్తాడు ముందు వచ్చాడు లేకపోతే నేను అన్నారు తెలుసు ఎవరు తీయింది ఆ క్యాచ్ అది క్యాచ్ పట్టినా కొంచెం హైట్ వచ్చింది కదా పడతా ముందుకు వచ్చి బాటిల్ ఫిల్ చేసి అది ఇది రెండు వాళ్ళకే పడిపడంగా మూత వెళ్ళిపోయిందండి ఏమీ క్యాచ్ పెట్టుకోవాలి రబ్బర్ వాళ్ళు ఎప్పుడే పెట్టాను మ్యాక్సిమం కంచి తీసుకోవాలి తీసుకోవాలి కదా ఈడ కొట్టుకునేదే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లాగేది ఇక్కడ కనుక వచ్చింది మీరు రావాలి కూడా చేతిలో పట్టుకోవాలంటే జట్ట పట్టుకుంటా అర్థం కదా కరెక్ట్ ఇక్కడ డైలీ డౌమ్ అంట సౌండ్ అంతా డౌమ్ అని వస్తుంది అది ఎట్లా యువతలు తగిలింటే గుండెకు ఇబ్బంది పర్వాలేదు కానీ ఆ మూమెంట్ పెట్టింది వాళ్ళు నేర్పి పిచ్చబట్టి వెళ్ళిపోతారు దూరం పడితే వెళ్ళిపోతారు ఫుల్లో పిచ్చాడిపోతుంది క్లాక్ అని ఏం చేస్తారంటే ఎన్ని క్లాక్ నీ నుంచి చేస్తారు నిలబడి అప్పుడు వన్డే వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్తో ఫోర్లు కూడా పోవడం మీరు కొడతాను కానీ బ్యాట్ సరిగలేదో మరి ఏం షాట్ సరిగలేదు బ్యాట్ తెచ్చుకోవాలి బ్యాట్ ఎవరు సరి ఫస్ట్ ఓపెనర్ దట్టే ఇచ్చిండ్రు రావండి నాలుగు మ్యాచ్లు కడితే వచ్చేది గ్రౌండ్కి ఇంత ఎవడు ఇబ్బంది
వాటి 10 మ్యాచ్లు అంటే 5,000 అయితే ఒక బ్యాట్ వస్తుంది. ఏది కాశ్మీర్లో బ్యాట్ వస్తుంది 10 మ్యాచ్లు. పేపర్ చేంజ్ అయిందా ఎట్లా? పేపర్ ఏమైనా చేంజ్ అయిందా? స్పిన్ వేస్తాను స్పిన్ పోయి పేపర్ ఇట్లున్నాయి ఇప్పుడు 8,000 ఎంతో అన్ని రోజులు. నేను పైన పెట్టాను వాటర్ అయిపోయింది అనుకుంటా ఉంటే బ్యాటింగ్ ఎందుకు చూడా తింటే ఆపేవాడు. పోరా వైట్ ఫీల్డ్ కుంట స్పోర్ట్స్. ఏంది వేట కుంటూ స్పోర్ట్స్ ఇప్పుడు ఏడ కూడా ఉంది. ఎంత పడింది? ఓన్లీ బ్యాటా 23,000 23,000 బ్యాటా అది ఏం అంత కాస్ట్ పెట్టి నైస్ షాట్, నైస్ షాట్. బ్యాటింగ్ బ్యాటింగ్ 23,000 పెట్టుకున్నాడు. 30 ಮ್ಯಾಚ್ ಅಲ್ಲ $28,000 ವಿತ್ ಡಿಸ್ಕೌಂಟ್ ಹೋಗಿ $8,000. ನೋ ಲೆಫ್ಟಿ ತಾನೆ ಅವನು ಹಾಕಿದ್ದು. ಈ ಬಾಲ್ಸ್ ಗುಡ್ ವಿಲ್ ಕಮ್ ಇನ್ಸೈಡ್. ಪ್ಲೇ ಸ್ಟ್ರೈಟ್ ಆರಾಮ್ಸೆ ನೋಡಿ.
ಬೋಲ್ಸ್ ಗುಡ್ ಅಂತ ಯಾರವನ ಆರೆಂಜ್ ಟೀಮು ఈజ్ మోర్ గుడ్ దాన్ బౌలర్. ಎವ್ರಿವನ್ What? How much was that pad? Not sure. Huh? Okay. 35,000. Hey. That is 18,000. Wait, this is the bat. Oh. Ah. Okay. This is it. Hey, even you got DSC, huh? I am stuck on my back foot, bro. Which crunch is this? Crunch. మైన్ ఈజ్ ఆల్సో డిఎస్సి. Crunch? Which crunch will play? Oh, this is extra light, bro. Hey, it's crazy, bro. How much was this? What's the name? There you go. This color. See? Then we play together. Oh, there. Oh. At 28,000 which you are selling. You got it for 23 you got. Oh. ಇದಣ್ಣ ಇದು ಏನು ಮಾಡ್ಬೋದು ಅವ್ನು ಬೌಲಿಂಗ್ ಚೆನ್ನಾಗಿ ಆಗ್ತಾನೆ ಗುರು ಅವನು. బాగా సరిపోతుందా మామూలు బాగా అవద్దు. నువ్వు కూడా మేడం తర్వాత బ్రో వన్ సీల్స్ ఓపెన్ రైట్ పుట్ దట్ ఫిష్ టైప్ బ్రో here it is open ಬೇಡ ಇಲ್ಲೆಲ್ಲ ಇನ್ನೂ ಓಪನ್ ಆಗಿಲ್ಲ ನೋಡಿ ಅಂದ್ರೆ ಓಪನ್ ಆಗಬೇಕು ಇದು ಇದೆಲ್ಲ ಇದು ಏನಂತ ಕ್ರೇನ್ಸ್ಗಳು ಇದು ಓಪನ್ ಆಗಬೇಕು ಇಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಥಿಕ್ನೆಸ್ ಸ್ವಲ್ಪ ದೊಡ್ಡದಾಗಿ ಕಾಣ್ತಿದೆ ಇವೆಲ್ಲ ಹಾಕ್ಬೇಕು ಅಂದ್ರೆ ಇವಾಗ ಹಾಕ್ಬಾರ್ದಾ ಇವಾಗಲೇ ಹಾಕ್ಬೇಡ ಏನಿದು ಊಟ ಹಾಕ್ತಿರೋ ಎಷ್ಟು ಲೆಗೆನ್ ಪರ್ ಕಿಲೋ ಚೆನ್ನಾಗಿದೆ ಬ್ರೋ ಇದು ಟ್ಯಾಪಿಂಗ್ ನೀನು ಮಾಡಬೇಕು ಇನ್ಸ್ಟೆಂಟ್ ಟ್ಯಾಪಿಂಗ್ ಬಿಟ್ಟು ಹ್ಯಾಂಡ್ ಟ್ಯಾಪಿಂಗ್ ಮೇಕಿದು ಹ್ಯಾಮರ್ ಬರುತ್ತಲ್ಲ ಸಾಫ್ಟ್ ಅಂದ್ಕೊಂಡು ಎಡ್ಜಲ್ಲೆಲ್ಲ ಸ್ವಲ್ಪ ಹಿಂಗೆ ನೋಡಿ ವೆನ್ ಇಟ್ ಗೆಟ್ಸ್ ರೇಡಿಯಸ್ ಇದ್ದಾಗ ಒಂದು ಬಾಲ್ ಹಿಟ್ಸ್ ರೈಟ್ ಇಟ್ ವೋಂಟ್ ಬ್ರೇಕ್ ಕಾರ್ನರ್ ಇದ್ದರೆ ಕಾರ್ನರ್ಗೆ ಇಟ್ಟಾಗ ಜಸ್ಟ್ ಕಡಿಮೆ ಆಗಿ ಇಟ್ಟಿರ್ತಾರೆ ಅದಕ್ಕೆ ಆದಷ್ಟು ಕಾರ್ನರ್ ಇದು ಬೇಡ ನಾಕಿಂಗ್ ಮಾಡಿ ಏನು ಮಾಡೋದು ಸುಮ್ಮನೆ ಎಲ್ಲ ನೆಟ್ಟಾಗಿಲ್ಲ ಹಾಂ ಬಿಟ್ಟಿದೆ ಹೋಯ್ತು ಇನ್ನೊಂದು ವಿಕೆಟ್ ಹೇಳಿಲ್ಲ ಐ ಬಾಲ್ ಗುಡ್ ಆಂಗಲ್ ಅದು ಬಾಲ್ మీద కెళ్ళట్లే ఏదో యు నీడ్ టు ప్లే స్ట్రైట్ బ్యాక్ బట్ సెకండ్ బ్యాక్ లో బ్రో రెడీ బాల్ ఆడదంటే